ప్రదోషకాలం అంటే ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాము. దేవతలు మరియు అసురులు కలిసి మహాసముద్రమథనాన్ని చేశారు. అమృతాన్ని పొందే ప్రయత్నంలో ఆసురుల దేవతల ప్రయత్నంలో విషం వచ్చింది. అప్పుడు శివుడు వచ్చి ఆ విషాన్ని తాగి ప్రపంచాన్ని రక్షించాడు. ఆ సమయంలో త్రయోదశి సాయంత్రం ప్రదోష కాలంగా నిర్ణయించబడింది. ప్రతి మాసంలో త్రయోదశి తిథికి సూర్యాస్తమయానికి సుమారు 45 నిమిషాల ముందు నుంచి 45 నిమిషాల తర్వాత వరకు ఉండే సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో ఉపవాసం చేయడం, శివారాధన చేయడం మంచిది అంటారు. ఈ వ్రతాన్ని నిర్వహిస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయని, పాపాలు తొలగిపోతాయని, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, శుభం కలుగుతుందని నమ్ముతారు. తిథుల్లో త్రయోదశి, చతుర్దశి చాలా ప్రత్యేకమైనవి. అలాగే వారాల్లో బుధవారం, గురువారం విశేషం. ప్రదోషకాలం అంటే రాత్రికాలం అని అర్థం. సాయంత్రం 6 నుంచి 7 మధ్య సమయం. ఈ సమయంలో పరమేశ్వరుని పూజించిన, శివ పంచాక్షరి ధ్యానం చేసిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థుల్లో జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఇక త్రయోదశి మన్మధుడు, చతుర్దశి కలిపురుషుడు అధిపతులు, వీరిద్దరినీ నియంత్రించే శక్తి ఒక శివుడికి మాత్రమే ఉంది. అలాగే బుధ, గురువారాలు బుద్ధికి మాటల సంకేతం కనుక రోజు కాకపోయినా ఈ రోజుల్లో ఆ తిథిలో ప్రదోషకాలంలో శివరాధన చేయాలని చెబుతారు. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.